H-1B వీసా దరఖాస్తు రుసుము పెంపు నిర్ణయంతో మొత్తానికైతే అమెరికాలో అలర్ట్ అయ్యారు ప్రముఖ కంపెనీస్, ప్రముఖ టెక్ దిగ్గజాలని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగులందరినీ ఒక సీరియస్ మెసేజ్ పంపించారు మెటా, మైక్రోసాఫ్ట్. ఎంప్లాయీస్కి కాల్స్, మెసేజెస్, అలాగే మెయిల్స్ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఆ సంస్థ నుంచి ఏమని వెళ్తున్నాయి? H-1B వీసా ఉన్న ఉద్యోగులు ఎవరు అమెరికా విడిచి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే ఇతర దేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వీసాతో వాళ్ళందరూ వెంటనే రిటర్న్ అవ్వండి, 24 గంటల్లో అమెరికాకు రావాలని చెప్తున్నారు. కనీసం 14 రోజులు ఎలాంటి విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపారు మెటా, మైక్రోసాఫ్ట్. అమెరికా బయట ఉన్న ఉద్యోగులు 24 గంటల్లో తిరిగి రావాలని చెప్పి ఆదేశాలని ఆ మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఒక పక్కన H-1B, దాంతోపాటు H-4 ఈ రెండింటికి సంబంధించిన వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయి ఉండాలని చెప్పేసి మెటా అయితే మెసేజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కంపెనీల పిలుపుతో అమెరికాకి పయనం అవుతున్నారు ఉద్యోగులందరూ. ఒక్కసారిగా అమెరికాకి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ అన్ని, ప్రైజెస్ అన్ని ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే దుబాయ్ దాకా ఎవరైతే ఇండియాకి రావాలని మన ఇండియన్స్ కొంతమంది H-1B వీసా ఉన్న వాళ్ళు దుబాయ్ దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని చేయడానికి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. మొత్తం మీద అయితే అక్కడి నుంచి కూడా అమెరికా వైపు వెళ్ళే ప్రతి ఫ్లైట్ రేట్స్ ఇప్పుడు చాలా ఇన్ఫ్లేట్ అయిపోయాయి. ఒక రకంగా ఒక్కసారి ఆ స్టాట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇండియాకి సంబంధించి చూస్తే 3,20,000 మంది దాదాపు, అలాగే సుమారు చైనా నుంచి 55,000 మంది, అలాగే కెనడా నుంచి 4,000 మంది, కొరియా, సౌత్ కొరియా అక్కడి నుంచి 4,000 మంది, ఫిలిప్పైన్స్ నుంచి 3,500 మంది. సో మేజర్ షేర్ చూస్తే 72% ఇండియా నుంచి, చైనా నుంచి 12.5%, కెనడా 1%, కొరియా, సౌత్ కొరియా నుంచి 0.9%, అంటే ఆల్మోస్ట్ 1%, అలాగే ఫిలిప్పైన్స్ కూడా ఆల్మోస్ట్ 1%, 0.8% అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే మనం స్టాట్స్ కనుక చూస్తే ఒక్కసారి ఆ డయాగ్రామ్లో చూస్తే కనుక చూడండి, మేజర్ చంక్, మేజర్ షేర్ ఆ డీప్ డార్క్ బ్లూ కలర్లో ఉన్నది ఇండియా 72.6%, 3,20,791 మంది. ఇంతమందికి H-1 అలాగే H-4 వీసాస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వెంటనే యుఎస్లో ఉన్న వాళ్ళైతే అప్రమత్తంగా ఉండాలి, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళైతే వెంటనే మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి. సో మొత్తం మీద అయితే అమెరికా లీగల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై రిస్ట్రిక్షన్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఒక్కసారి అసలు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఆ ఈమెయిల్స్లో ఏముంది అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మెటా అడ్వైజ్డ్ ఇట్స్ H-1B వీసా అండ్ H-4 స్టేటస్ హోల్డర్స్ టు స్టే ఇన్ ద US ఫర్ అట్లీస్ట్ 2 weeks till practical applications are understood, and asked those currently residing outside to consider returning within 24 hours. సో H-1, H-4 ఈ రెండు స్టేటస్ హోల్డర్స్ ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా 2 వారాలు అమెరికాలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేరే దేశాలకి ప్రయాణాన్ని పెట్టుకోకండి అని చెప్పేసి అడ్వైస్ చేస్తున్నాయి. అలాగే ప్రాక్టికల్గా అప్లికేషన్స్, అంటే ప్రాక్టికల్గా మనం ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయొచ్చు అని మనకు అర్థమయ్యేదాకా మీరైతే వెయిట్ చేయండి అని చెప్పేసి ఆ కంపెనీ, మెటా కంపెనీ చెప్తుంది. మెటా అంటే ఏదో కాదు, ఫేస్బుక్ సబ్సిడరీ, ఫేస్బుక్కి ఇంకొక ఎంటిటీయే మెటా. సో మెటా దాంతోపాటు ఏం చెప్తుంది అని అంటే, ఆస్క్ దోస్ కరెంట్లీ రిసైడింగ్ అవుట్ సైడ్, ఎవరైతే వేరే దేశాల్లో వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ వెంటనే 24 గంటల్లో అమెరికాకు రండి అని చెప్తున్నారు. సో ఎయిర్పోర్ట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అమెరికాకు సంబంధించి ఫ్లైట్స్ అన్నీ, రేట్స్ అన్నీ ఒక్కసారి ఆకాశాన్ని అంటేసాయి. సో ప్రస్తుతానికి అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే ట్రంప్ $1,000, $1,500 మాత్రమే ఉన్న ఆ వీసాకి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ పే చేసే ఫీ ఉందో దాన్ని ఒక్కసారిగా $1,00,000 తీసుకెళ్ళిపోయాడు. అంటే $1,00,000 తర్వాత ఏం చెప్తున్నారంటే, మీరు గవర్నమెంట్కి $1,00,000 కట్టి అలాగే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వండి, మీకు అవసరం ఉన్న వాళ్ళని తీసుకురావాలని. అంటే దాదాపు ₹1 కోటి ఖర్చు చేసి ఏ కంపెనీ అయినా పిలుచుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేయరు ఖచ్చితంగా. సో అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఇప్పుడు కంపెనీస్ని కూడా మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంకా చాలా కంపెనీస్, MNCs, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ట్రబుల్లో ఉన్నట్టు.
వాళ్ళందరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ఇప్పుడు రెన్యువల్ చేయించుకోవాలనుకున్నా కూడా ఒకవేళ H1B వీసా ఏదైతే ఉందో ఆ వీసా ఓన్లీ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ రెన్యువల్ చేసుకోవాలన్నా మళ్ళీ $1,00,000 కట్టాలి అని చెప్తున్నారు. ఇక్కడున్న వాళ్ళనే ట్రైన్ చేయండి, అమెరికాలో ఉన్న వాళ్ళనే ట్రైన్ చేయండి అని చెప్పేసి మొత్తం మీద చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి అసలు ఎలా ఉంది సిట్యువేషన్? ఇప్పుడు కంపెనీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ అమెరికాకు వెళ్ళాల్సిందేనా? వెళ్ళకపోతే వాళ్ళ వీసాస్ ఏమన్నా డిస్కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా? రెన్యువల్ చేయకుండా ఉండే అవకాశం ఉందా? ఎందుకు కంపెనీస్ ఇంత హడావిడిని క్రియేట్ చేస్తున్నాయి? అంటే కంపెనీస్ అనే కంటే కూడా ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి హడావడి ఇదంతా ఖచ్చితంగా కంపెనీస్ కి తప్పడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసాలకైతే ఒకటి క్లారిటీ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ H1B వీసాలకి సమస్య లేదు అని చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా తీసుకోబోతున్నారో వాళ్ళకే సమస్య. అండ్ రెండవది, రెన్యువల్ చేయించుకోబోయే వాళ్ళకి కూడా ఈ సమస్య ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టర్మ్ ఏదైతే ఉందో అంతవరకు ప్రాబ్లం లేదు. ఒకవేళ కనుక టర్మ్ అయిపోయే టైంలో ఎవరైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ఈ కొత్తగా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా $1,00,000 ఉందో దాన్ని పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఈ ఫ్లైట్స్ రష్ పెరగడానికి సింపుల్ రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ పానిక్. ఇప్పుడు చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకే చాలా మంది చాలా రకాల పనుల మీద అటో ఇటో వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ అవ్వకపోయినా, లేదంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీ వాళ్ళకి కూడా అప్లై అవ్వకపోయినా సరే ఒక రకమైనటువంటి ప్యానిక్ ఈ మధ్య. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ వెరిఫికేషన్ దగ్గర వెళ్ళేటప్పుడు ఈ లోపే ఏదైనా జరిగితే, ఈ లోపే ఏదైనా ప్రాబ్లం వచ్చి పెడితే, ఈ లోపే ఏదైనా మా వీసా విషయంలో ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. అందుకని అమెరికాలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు పిలిపించుకుంటున్నారు, ముందు మీరు ఇక్కడికి వచ్చేయండి, మీరు ఒకవేళ బయట ఉంటే మళ్ళీ మీరు వచ్చే లోపు ఏదైనా జరగవచ్చు, మీ వీసాకి మీకు ఏదైనా జరగవచ్చు, కాబట్టి మీరు రిస్క్ తీసుకోవద్దు, మీరు అర్జెంట్గా బయలుదేరి వచ్చేసేయండి, అంత ఇంపార్టెంట్ పని ఉన్నా అని చెప్పారు. అండ్ చాలా మంది ఇండివిజువల్ పీపుల్ కూడా ఇదే పానిక్ లో ఉన్నారు. అందువల్ల చాలా మంది, ఒక భారతదేశం నుంచి కాదు, చాలా మంది జపాన్ నుంచి కానీ, ఇతర చైనా నుంచి కానీ, ఈ దేశాలన్నిటి నుంచి కూడా ఒక్కసారిగా ఒక రకంగా ఎయిర్పోర్ట్లకు పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల ఈ విమానయాన సంస్థలు కూడా ఏవియేషన్ కి సంబంధించి కూడా చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే, దసరా సంక్రాంతి టైంలో సొంత ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి బస్సుల ఫేర్లు ఎలాగైతే పెరుగుతాయో ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి. విమానయాన సంస్థలు కూడా ఇప్పుడు అదే అడ్వాంటేజ్ తీసుకొని ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాల్సిందే కదా, ఎంతైనా పెడతారు. రెగ్యులర్ గా 80,000 ₹1,00,000 ఉండేది ఇప్పుడు 1,00,000 చేస్తున్నారు, 2,00,000 చేస్తున్నారు. సో డిమాండ్ అలా ఉంది, వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సఫర్ అవుతుంది అయితే వీళ్ళే, ప్రయాణికులే సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా, ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీ వాళ్ళు. కాకపోతే ఇక్కడ లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే ఇప్పుడు నీతి ఆయోగ్ CEO కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు, లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఒక రకంగా ఇది టర్బో బూస్ట్ లాంటిది ఇండియా